దేశంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా? చేతికి వాచీ లేదు, మెడలో చైను లేదు, వేలికి ఉంగరం కూడా లేదు, కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా లేక 40 సంవత్సరాల నుంచి ఒకే జతను రాత్రి ఉతికేసి ఉదయాన మళ్ళీ అవే బట్టలు వేసుకుంటూ కేవలం 2 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ పాలు పూలు అమ్ముకుంటూ ఒక పూట తింటే మరో పూట పస్తులుంటూ హైదరాబాద్ లో, అమరావతిలో, సింగపూర్ లో చిన్న చిన్న పూరి గుడిసెల్లో కాపురం ఉంటూ తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించలేక గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివిస్తూ స్టేట్ మొత్తం సైకిల్లో ప్రయాణిస్తూ ఢిల్లీలో చక్రం తిప్పుతూ తోడు కోసం మరో నలుగురితో పొత్తులు పెట్టుకుంటూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఎక్కడా మోసం అనేదే చేయకుండా రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తూ తాగడానికి నీళ్లు లేకపోయినా మద్యానికి బానిసలై ఉన్న వాళ్ళకి కాసింత మందు పోస్తూ 6 నెలల్లోనే 1,00,000 కోట్లు అప్పు చేసి మరి మన రాష్ట్ర కుటుంబాన్ని కూల్చేయకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ నిరుపేద ఎవరో మీకు తెలుసా? వేసేసాడు, బాగా వేసేసాడు.